రాజకీయ పార్టీలకు నిధులు అందజేసేందుకు ఉద్దేశించిన ఎన్నికల బాండ్ల వివరాలను భారతీయ స్టేట్ బ్యాంకు నిన్న సుప్రీంకోర్టుకు వెల్లడించింది. సర్వోన్నత ధర్మాసనం ఇచ్చిన ఆదేశాల మేరకు మంగళవారం ఈ డేటాను కేంద్ర ఎన్నికల సంఘానికి నిర్ణీత గడువులోగా అందజేసినట్లు ఎస్బీఐ ఈ సందర్భంగా వెల్లడించింది. ఈ మేరకు ఎస్బీఐ చైర్మన్ దినేష్ కుమార్ కారా న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేశారు. ఏప్రిల్ 1, 2019 నుంచి ఈ ఫిబ్రవరి 15 మధ్య 22,217 బాండ్లను దాతలు కొనుగోలు చేశారు. ఇందులో 22,030 బాండ్లను పలు రాజకీయ పార్టీలు ఎన్కాష్ చేసుకుని నిధులు తీసుకున్నాయి. కొనుగోలు చేసిన 15 రోజుల గడువులోగా మిగతా 187 బాండ్లను ఏ పార్టీ ఎన్కాష్ చేసుకోలేదు. దీంతో గెజిట్ నోటిఫికేషన్ 20 నిబంధనల ప్రకారం వాటిని రెడీమ్ చేసి దాని ద్వారా ఇచ్చిన డబ్బును పీఎం నేషనల్ రిలీఫ్ ఫండ్కు జమ చేశామని ఎస్బీఐ తెలిపింది. ఐదేండ్లలో ఎన్ని బాండ్లు జారీ చేశాం, ఎవరు ఎన్ని కొనుగోలు చేశారు, ఎప్పుడు కొనుగోలు చేశారు, ఏ రాజకీయ పార్టీలు ఈ బాండ్లను స్వీకరించాయి, ఎప్పుడు ఎన్కాష్ చేసుకున్నాయి తదితర వివరాలను అన్నింటినీ మార్చి 12న నిర్ణీత గడువులోగా ఈసీకి అందజేశామని తెలిపింది ఎస్బీఐ. ఎన్నికల బాండ్ల వివరాలను ఈసీకి ఇచ్చినట్లు ఎస్బీఐ బుధవారం అఫిడవిట్ను సుప్రీంకోర్టుకు సమర్పించినప్పటికీ ఏ పార్టీకి ఎన్ని నిధులు దక్కాయన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. అయితే ఈసీకి ఇచ్చిన డేటాలో ఆ వివరాలను పొందుపరిచినట్లు కోర్టుకు తెలిపింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల ప్రకారం రేపు సాయంత్రం 5 గంటలలోగా ఈసీ ఎన్నికల బాండ్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అధికారిక వెబ్సైట్లో బహిరంగపరచాల్సి ఉంది. 2018 మార్చి నుంచి ఇప్పటి వరకు 30 విడతల్లో ఎస్బీఐ 16,515 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లను విక్రయించింది. అత్యధిక విరాళాలు బీజేపీకే దక్కినట్లు నివేదికల సారాంశం.